సో బేసికలీ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కేంద్రం అయితే ఇప్పుడు ప్రతిపాదనలు విడుదల చేసింది. ఎంపీలందరికీ 131వ రాజ్యాంగ సవరణ డ్రాఫ్ట్ని ఇచ్చారు. లోక్సభ సీట్లను 850కి పెంచాలి అని కేంద్రం నిర్ణయించింది. ఆ 850లో రాష్ట్రాలన్నింటినీ కలిపి 815 సీట్లు అవుతాయి. ఇక కేంద్ర పాలిత ప్రాంతాలకు 35 లోక్సభ సీట్లు మొత్తం కలిపి 850కి పెంచాలి అని చెప్పి కేంద్రం ఒక సవరణ డ్రాఫ్ట్ని ఎంపీలందరికీ అందించింది. సో ఆర్టికల్ 55 అలాగే ఆర్టికల్ 81 ఈ రెండింటి సవరణల కోసం 131వ రాజ్యాంగ సవరణని ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఇంకొక వైపు మహిళా రిజర్వేషన్ బిల్కి ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ మద్దతు కోరారు. పార్లమెంట్ ఆవరణలో అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ఆయన ఖర్గేతో దీనికి సంబంధించి మాట్లాడి బిల్లుకి సపోర్ట్ చేయాలని చెప్పి కూడా కోరారు. ఆన్ ది అదర్ హ్యాండ్ ఈ డీలిమిటేషన్ బిల్కి సంబంధించి ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం చేస్తుంది అని చెప్పి ఈ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకుడు ఇనగంటి రవి మనకి అందుబాటులో ఉన్నారు. రవి గారు నమస్తే అండి. నమస్తే మేడం. సో ఈ డీలిమిటేషన్ బిల్కి సంబంధించి మీ అనాలిసిస్ ఏంటండి? కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్ ఈ సవరణ ప్రతిపాదన అయితే తీసుకొచ్చింది, కానీ పార్టీస్ డిఫరెంట్గా రియాక్ట్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న పార్టీస్, జాతీయ పార్టీలు మనం చూస్తూ ఉన్నాం. సో ఉత్తరాదిలో పరిస్థితి ఒక రకంగా ఉంది, దక్షిణాదిలో మరొక రకంగా ఉంది. మేడం, ఇప్పుడు మహిళా బిల్లు, పార్లమెంటు సీట్ల పెంపు అనేది అసలు రెండు విభిన్న అంశాలు. అవును, మహిళా రిజర్వేషన్ మీరు 543లో అయినా ఇవ్వచ్చు, 516లో ఇవ్వచ్చు, రాష్ట్రాల అసెంబ్లీలో ఇవ్వచ్చు. దానికి అసలు డీలిమిటేషన్ జనగణనకి ఎటువంటి సంబంధము లేనే లేదు. 106వ రాజ్యాంగ సవరణ చేసినప్పుడు 23లో బీజేపీ బిల్లు పాస్ చేసేటప్పుడు జనగణన చేసి బిల్లు పాస్ అయిన తర్వాత డీలిమిటేషన్ చేసి మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని పెట్టారు. ఇప్పుడు దానికి సవరణ చేస్తారు, ఆ సెంటెన్స్ తీసేస్తారు. సెక్షన్ 5లో తీసేసిన తదుపరి ఇంక మీకు అది ఉండదు. ఎలా అమలు చేయాలనే దానికి ఎలక్షన్ కమిషన్కి ఇస్తే 3 రోజుల్లో డిసైడ్ చేస్తారు, అయిపోతుంది. కానీ దాన్ని ఇప్పుడు మళ్ళీ 50% సీట్స్ అదేమంటే ఏం చెప్తారు? ఇప్పుడు సీట్లు మహిళలకు రిజర్వేషన్ అయితే సీట్లు పోతాయి కాబట్టి సీట్లు పెంచుతున్నాం, ఓకే పెంచుతున్నారు. పెంచేటప్పుడు మీరు చెప్పిన కేంద్రం 50 సంవత్సరాల నుంచి ఏదైతే దక్షిణాదిలో ఉన్న సీట్ల సంఖ్యకి పర్సంటేజ్ కాదమ్మా, సీట్ల సంఖ్యకి ఉత్తరాదిలో మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న సీట్ల సంఖ్యకి, అంటే జనాభా నియంత్రణని అమలు చేస్తున్న రాష్ట్రాలు, అమలు చేయని రాష్ట్రాలకి తేడా. దానివల్ల డీలిమిటేషన్ ఎప్పుడు చేసినా జనాభా నియంత్రించిన రాష్ట్రాలు నష్టపోకుండా ఉండాలని 50 సంవత్సరాలుగా దాన్ని హోల్డ్ చేశారు. ఇప్పుడు మీరు జనాభా ప్రాతిపదికన కాదు 50% అందరికీ సమానంగా పెంచుతున్నాం కదా, ఏంటి ఇబ్బంది అనేది ఒక మౌలికమైన ప్రశ్న వస్తున్నాం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఓటు నంబరు, ఒక ఓటు మనం వేస్తే ఒక మెజార్టీ ఇద్దరికి వచ్చినప్పుడు ఒక ఓటుతో ఒక ఆయన ఎమ్మెల్యే అవుతాడు. ఒక ఆయన మీకు రాజస్థాన్ లో ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఒక్క ఓటుతో ఓడిపోయినందువల్ల అతను ముఖ్యమంత్రి కూడా కాలేకపోయాడు, అసెంబ్లీకి ఎన్నిక కాలేకపోయాడు. ఒక్క ఓటు ఎంత విలువ మన నియోజకవర్గాల్లో, మన వార్డుల్లో, పార్లమెంటులో ఒక ఎంపీ ఓటు అంత విలువ. ఆ విలువైన ఓటుకి దక్షిణాదికి ఉత్తరాదికి ఇప్పుడున్న తేడా 130 మనకు దక్షిణాది రాష్ట్రాలకు ఉంటే మిగిలిన 543లో మిగిలిన 413 400 చిల్లర ఉత్తరాదిలో ఉన్నాయి. ఈ గ్యాప్ ఇప్పుడు 400 ఉంటే భవిష్యత్తులో ఈ గ్యాప్ మీకు స్పష్టంగా 600 పెరుగుతున్నాం, 600 అవుతుంది. అంటే ఇక ఇప్పుడు మీకు ఈ బీజేపీని మనం నిర్ణయించాలా లేదా అనేది పక్కన పెడితే, ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది కాకపోతే దక్షిణాదిలో అన్ని రాజకీయ పార్టీల మీద బాధ్యత ఉంది. ఒక బీజేపీని అనుకోవటానికి లేదు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం, జనసేన, ఇతర పార్టీలు, తమిళనాడు మొత్తం ఏకమొత్తంగా ఉన్న ఒక ఏడీఎంకే తప్ప అందరూ దీనికి వ్యతిరేకిస్తున్నారు. ఇది మహిళా బిల్లుకి వ్యతిరేకించట్లా వీళ్ళెవరు. వీళ్ళు సీట్ల పెంపు వల్ల మా రాష్ట్రాలకి డిఫరెన్స్ ఎక్కువ తేడా వస్తుంది, రేపు మాకు బార్గెయిన్ ఉండదు. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ అమ్మ, ఒక మాటలో ముగిస్తాను మీకు. ఇప్పుడు బీజేపీ తొలి ప్రభుత్వం వాజ్పేయి 96లో వస్తే వాళ్ళకి సీట్లు తగ్గినప్పుడు
తమిళనాడులో ఉన్న ఏఐడిఎంకే మద్దతుతో వాళ్ళు ప్రధానమంత్రి ఫస్ట్ సారి వాజ్పేయి అయ్యారు. 98లో అంతే అయ్యారు. 99లో తెలుగుదేశం మద్దతుతో అయ్యారు 5 ఏళ్ల పాటు. 2014లో దగ్గరకు వచ్చారు వాళ్ళు. 19లో వాళ్ళు ఓన్గా వచ్చారు. 24లో ఇప్పుడు తెలుగుదేశం మద్దతు ఉంది. అంటే ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న పార్టీల వల్ల 4 సార్లు అధికారంలోకి వచ్చారు. ఆ 4 సార్లు అధికారంలో వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ప్రాధాన్యత ఉన్నా లేకపోయినా ఏదో ఒక ముఖ్యమైన ఇబ్బంది వచ్చినప్పుడు అడగడానికి, బార్గెన్కి ఏదైనా అవకాశం ఉంటుంది. రేపు ఇంకేది ఉండదు కదా. మీకు నంబర్ లేదు అంటే ఎవడు పట్టించుకుంటాడు మిమ్మల్ని? ఇది తీరని అన్యాయం. సరే పని చేస్తారా చేయరాని కాదు, ఫెయిర్ గా ఉండాలి. ఆ ఫెయిర్నెస్ అనేది తగ్గింది అనేది మనం ఈ బిల్లును చూసిన తర్వాత కానీ, ప్రతిపాదనల వల్ల కానీ, లేదా భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు కొంత దక్షిణాది ప్రాంతం వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనికి పార్లమెంట్ కూడా ఇంకా చర్చిస్తారు కాబట్టి పార్లమెంట్ లో చర్చించినప్పుడు వీళ్ళు స్పష్టంగా ఇప్పుడు మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ దక్షిణాదిలో వీళ్ళు రేపు ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఉండాలి. మహిళలకు బిల్లుకి మద్దతు ఇవ్వాలి. సేమ్ టైమ్ ఈ సీట్ల పెంపుదలలో దక్షిణాదికి జరిగే అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ వీళ్ళు బిల్లుకు వ్యతిరేకంగా పనిచేయాలి. మాటలు ఇక్కడ చెప్తే కాదమ్మా, అక్కడ పార్లమెంట్ లో చూపించాలి వీళ్ళంతా. అంటే రవి గారు, ఇప్పుడు ఏ రాష్ట్రాలు అయితే జనాభా నియంత్రణని చాలా జాగ్రత్తగా పాటించాయో వాటన్నిటినీ కూడా వేరుగా, ఇతర రాష్ట్రాలని వేరుగా చూడాల్సిన అవసరం ఉందంటారా? స్పష్టంగా చూడాలమ్మా. ఎందుకంటే మీకు ఇప్పుడు 70లో ఇందిరాగాంధీ 8 ఏళ్లకే గ్రహించింది. ఈ డిలిమిటేషన్ వస్తున్నప్పుడే గ్రహించి ఈ జనాభా పెరుగుదల ఎంత ఉంది, ఇక్కడతో ఈ సీట్ల సంఖ్యను ఆపేయాలి, లేకపోతే ఇబ్బంది అయితేనే 50 ఏళ్ల క్రితం ఇప్పుడు విషయాన్ని ఆమె ఆలోచించారంటే దట్స్ మ్యాగ్నానిమిటీ. వాజ్పేయి గారు కూడా అదే జాతీయ దృక్పథం కలిగిన వ్యక్తిగా ఆయన 2001లో ప్రధానికి ఉన్నప్పుడు 25 ఏళ్ళు కంటిన్యూ చేశారు. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఏంటంటే వన్ నేషన్ వన్ ఓట్ అంటారు, ఒక ఓటు ఒక విలువ అంటారు. ఒక ఓటు ఒక విలువ అన్నప్పుడు రాజ్యాంగంలో అలా ఉంది అంటారు. ఇవాళ మీరు పెట్టింది రాజ్యాంగంలో 131వ సవరణ అనుకుంటాను, 31వ రాజ్యాంగ సవరణ. అంటే మీరు 130 సార్లు రాజ్యాంగాన్ని సవరించారుగా భారత రాజ్యాంగాన్ని. ఈ ఒక్క విషయంలో సవరించచ్చు కదా, ఈ డిస్క్రిమినేషన్ రాకుండా. ఆ దిశగా ఆలోచించాలి. వీళ్ళు ఏదో వ్యతిరేకులు మనకి, లేకపోతే మహిళా బిల్లు వీళ్ళు సంఘ వ్యతిరేకులు, దేశ వ్యతిరేకులు అన్న ముద్ర, లేకపోతే ఎదుటి కామెంట్లు కంటే దీన్ని ఎలా చేయాలా అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.